వసుంధర షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు తాటిపల్లి లక్ష్మీనారాయణ గారు తాటిపల్లి సేవ ట్రస్ట్ ను స్థాపించి గత కొన్ని దశాబ్దాలుగా పేద ప్రజల కోసం తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ దారిని తన కుమారుడైన శ్రీ తాటిపల్లి శంకరబాబు గారు కొనసాగిస్తూ పేద విద్యార్థులకు బట్టలు, పాఠ్య పుస్తకాలు, పేద మహిళలకు వస్త్రాల పంపిణీ, అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడిన వారికి తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ దేవాలయాలకు అలంకరణ వస్తువులు, శాశ్వత రూపాన దానాలు అందించి హైందవ సాంప్రదాయాలు నిలబెట్టే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1994 సంవత్సరంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో కొత్తగూడెం కూలీ లైన్ వార్డులో ప్రారంభించబడిన శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పిల్లలకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, దేశభక్తి వంటి గీతాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఈ పాఠశాల స్థాపన కాలం నుంచి కీర్తిశేషులు తాటిపల్లి లక్ష్మీనారాయణ గారు పాఠశాల అభివృద్ధికి తన వంతు ప్రాధాన్యతనిస్తూ తన వంతు సహాయాన్ని చేశారు. అదేవిధంగా ప్రస్తుతం గత 15 సంవత్సరాలుగా శ్రీ తాటిపల్లి శంకరబాబు గారు ప్రబంధకరణి కమిటీ అధ్యక్షులుగా పాఠశాల అభివృద్ధి పట్ల ఎంతో నిబద్ధతతో కృషి చేస్తున్నారు. శ్రీ తాటిపల్లి శంకరబాబు గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ కొత్తగూడెం విద్యా సంవత్సరం 2025-26 నుండి 10 మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ తన వంతు సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అంతేకాకుండా పాఠశాలలకు అవసరమైన 30 బల్లలు చేయించి విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు అవసరమైన టీచింగ్ ఎయిడ్స్, టెలివిజన్ సౌకర్యం కూడా అందజేశారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, పాఠశాల పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే దిశగా నడుస్తున్న ఈ సరస్వతి శిశు మందిరాలకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. శిశు మందిర్ స్కూల్ కి సలాం కొట్టు. 1 2 3 జై.